మేజర్ చంద్రకాంత్లో ఏ క్యారెక్టర్ అండి మీ దాకా వచ్చిపోయిందంటే ఏ క్యారెక్టర్ అది? ఆయన ఎన్టీ రామారావు గారి కూతురు క్యారెక్టర్. కిన్నర్ గారి క్యారెక్టరా? ఓకే 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 ఓకే. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్కి నన్నే అడిగారు. కిన్నర్ గారి క్యారెక్టర్ చేయాల్సిందే. ఆయన పెద్ద ఆయనతో చేసినట్టయితే బాగుంటుంది, మెమరబుల్ గా ఉండేది. నాకు చాలా ఇష్టంగా అనిపించేది. అమ్మను కూడా అడిగా, అది ఆయన మళ్ళీ వేరే వేరే అయితే అందరితోనూ చేయొచ్చు, బట్ ఆయనతో చేసే అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను. బట్ అన్న వదిన చేసినప్పుడు మాత్రం ఆ క్లాప్ కొట్టేది ఆయనే వచ్చారు, ఎన్టీ రామారావు గారు వచ్చారు. అన్న వదిన అది అప్పుడు నా మీదే జరిగింది. అప్పుడు ఆయనకి నమస్కారం చేస్తే, ఏం కొత్తవారా? అవునండి అంటే ఆశీర్వదించారు. నువ్వు బాగున్నావు, బాగుండు అని చెప్పేసి ఆశీర్వదించారు. ఆయనతో అదొక అనుభవం. మీరు వరలక్ష్మి గారికి కాంపిటీషన్? మీరు లేదండి, ఎవరికి లేదు. అప్పట్లో చేసేది తను, అప్పట్లో తను చేసేది వాళ్ళ సిస్టర్స్ కా అలాగా. బట్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సెకండ్ మళ్ళీ స్టార్ట్ చేశారు కదా అప్పుడు కృష్ణ గారు గాని. నెంబర్ 1 నుంచే కదా మళ్ళీ ఆయన. అట్లా సెకండ్ ఇదిలో అప్పుడు నేను చెల్లెలుగా, అంతేగాని నా చిన్నప్పుడు హీరోస్ వాళ్ళందరూ. అప్పుడు చిరంజీవి గారు ఏదో మూవీకి 100 days ఫంక్షన్కి మాకు అక్కడ విజయవాడ PWD గ్రౌండ్స్ అక్కడ వస్తే చూడటానికి వెళ్ళాం అనమాట. చూడటానికి వెళ్ళి అప్పుడు అనుకున్నాం హీరోలు ఇలా ఉంటారా అని చెప్పేసి. రాజా విక్రమార్క మీకు మన డైరెక్టర్ గారు ఉన్నారు చూసారా, రవిరాజ పిన్సెట్టి గారు. అబ్బాయి గారు అంటే ఇంకా ఈవి గారు ఉన్నారు. మళ్ళీ కాంబినేషన్ పడలేదే, అటు చిరంజీవి గారు చూసుకున్నా, చిరంజీవి గారు వెంకటేష్ గారిది పడిందా? వెంకటేష్ గారిది కూడా పడలేదు అనుకుంటా, పడలా. చిరంజీవి గారిది నేను చేయాలి వచ్చింది ఒకటి. అప్పట్లో అడిగారు, మన ఏదో సిస్టర్ క్యారెక్టర్ కింద మన ఊహ చేశారు కదా మెయిన్ రోల్లో, అది చాలా బాధేసింది. అదొకటినా ఇంకే, అది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేశా, ఎందుకంటే చాలా మెయిన్ లీడ్ రోల్ కదా. అండి ఇప్పుడు మీరు చేస్తున్న సిస్టర్ రోల్లో 2 సినిమాలు, అటు చిరంజీవి గారిది, నాగార్జున గారిది. అవును, 2 పెద్ద సినిమాలు. డైరెక్టర్ గా ఒకళ్ళే, మళ్ళీ సేమ్ ఒకళ్ళే డైరెక్టర్లు. అంటే అక్కడ మరి ఏం జరిగిందో ఏమో తెలియదండి. డైరెక్టర్ గారికి అయితే మరి ఫస్ట్ నాకే వచ్చింది, అది ఊహ గారికి వెళ్ళిపోయింది. అది ఊహకి వెళ్ళింది. ఇది ఊహ గారు ఇక్కడికి వచ్చేసరికి హలో బ్రదర్, బట్ నాకే వచ్చినాయి ఆ 2. అదే నాకే వచ్చినాయి, ఎందుకంటే ఆబ్వియస్లీ ఈవీవి గారు నన్నే రికమెండ్ చేస్తారు. ఆ క్యారెక్టర్స్ అలాంటివి కదా, మంచి క్యారెక్టర్లు అయ్యి, మంచి రోల్స్ అవి. బట్ ఎక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అవి అవ్వటం అది కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నాగార్జున గారితో నేను అసలు చేసిన ఇది లేదు కదా, ఒకటి ఉండేది నాగార్జున గారితో చేసిన ఇది ఉండేది. జస్ట్ బాలయ్య బాబు గారితో చిన్నప్పుడు అంటే ఏ క్యారెక్టర్? ఫస్ట్ అది ఎక్కడో ముద్దుల మేనల్లులో ఆయన ఫ్రెండ్ గా ఒక క్యారెక్టర్ చేసినట్టున్నాను. ఓకే. తర్వాత ఇంకా మళ్ళీ ఇది ఏది పెద్దన్నయ్య చేశాను నేను. అయితే ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ గారు దాంట్లోనే మీకు గుర్తింపు కూడా వచ్చింది ఆ సినిమాలే, ఒక రకంగా చెప్పాలంటే మీ కెరీర్ లో. అవును కదా. నాగబాబు గారికి ఒక సినిమా ఉంటది మీ కాంబినేషన్ లో, అది కూడా చాలా మంచి సినిమా. అది కూడా కొన్ని సినిమాలు అసలు గుర్తు కూడా లేవు. సో అట్లాంటివి నాగబాబు గారితో మీరు ప్రెగ్నెన్సీ, అదే మంచి క్యారెక్టర్. అవి కూడా అట్లాంటి మంచి క్యారెక్టర్లు చేశారు చాలా. స్టార్టింగ్ లో ఏదో తెలియక కొన్ని, అంటే అమ్మ ఏం చెప్పేదంటే మంచి డైరెక్టర్స్ సినిమాలు వచ్చినప్పుడు మనం వద్దనకూడదు, చెయ్యాలి, అలా చేసుకుంటూ వెళ్తేనే అని అలా అనుకుంది. బట్ అది కరెక్ట్ కాదనేది మాకు తర్వాత తెలిసింది. అడిగేవాళ్ళు, అమ్మ ఏం చేసేదంటే కొన్ని సినిమాలు తమ తెలియక ఒప్పేసుకునేవాళ్ళు. తర్వాత అట్లా కొంచెం ఇదైన తర్వాత ఇంకా ఆ ఒక్కటే అడక్కు నెంబర్ 1 ఎమ్మెల్యేలో వచ్చినప్పుడు ఇంకా మనం గళం ఇప్పాం అనమాట. త్రూ అవుట్ ఉన్నదే చెయ్యాలా అని చెప్పేసి. స్టార్టింగ్ లో తెలియలేదండి, తెలియదు కదా ఇండస్ట్రీ గురించి, మనకు తెలియదు కదా. ఏదైనా చెప్తే ఏమంటారంటే పాత సినిమాలో వాణిశ్రీ గారు వీళ్ళందరినీ ఎత్తుతారు, వాళ్ళు ఏదొచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, అలాగే కదా వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అలా చెప్పేవాళ్ళు మనకి. అలా అనుకున్నాం అనమాట. బట్ తెలీదు, యాక్చువల్లీ తెలియకుండా కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ లో మీరు గ్లామరస్ క్యారెక్టర్లు చేశారు కదా ఎక్కువగా?
ఫస్ట్ లో స్టార్టింగ్ వచ్చినాయి ఆ ప్యాటర్న్ కొంచెం కదా. అవి కెరీర్ కి మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఏమోనండి, ఇంకా అసలు తెలియలేదు, అసలు దాని గురించి మర్చిపోయారు అందరూ కూడా. ఓకే. అంటే ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ చేస్తే అదే మోసలో మనకు అవకాశాలు ఇస్తా ఉంటారు, దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. ఏమైపోయిందంటే నాకు ఈ మూవీస్ వచ్చేసరికి టర్న్ అయిపోయింది, ఇవి ప్లస్ వచ్చేటప్పటికి ఇవి ప్లస్ అయిపోయింది. కృష్ణారెడ్డి గారు సరసాల సోగ్గాడు ఒకటి బ్రహ్మానందం గారితో హీరోయిన్ గా చేసా, సరసాల సోగ్గాడు అని. ఇద్దరు ఉన్నారు కదా, మీరును నేనే మెయిన్ హీరోయిన్. ఓకే, ఇంకొకళ్ళు ఉన్నారండి కాదా? లేదు, ఎవరు లేరు, ఏవో క్యారెక్టర్స్ అయితే ఉన్నారు కానీ బట్ మెయిన్ హీరోయిన్ అయితే నేనే. బ్రహ్మానందం గారితో ఆయన హీరోగా చేస్తున్నారు కదా, అందుకు చేసా. మళ్ళీ మూవీస్ లో చాలా మూవీస్ లో వచ్చినాయి కానీ నేను చేయలే, ఎందుకంటే మళ్ళీ అది కామెడీగా వేరేగా వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా చేయలేదు. ఇదైతే మాత్రం ఆయన హీరో కదా అన్నట్టు. సో కన్నడలో ఆల్మోస్ట్ మంచి మంచి హీరోలతో చేశారు, ఇక్కడికి వచ్చేసరికల్లా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇటు చేసుకుంటూ అటేమో లీడ్స్ చేసుకుంటూ ఈ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు మీకు అనిపించలేదా అక్కడేమో లీడ్స్ చేస్తున్నా ఇక్కడేమో క్యారెక్టర్స్ చేస్తున్నా? ఎందుకు అనిపించదండి, అనిపించింది. అక్కడ చూస్తేనేమో మెయిన్ అది కూడా పెద్ద పెద్ద హీరోస్ తో చేస్తున్నాం. అలా అక్కడ చేసేటప్పుడు ఇక్కడ నాకు ఇలా మళ్ళీ అసలు ఈ క్యారెక్టర్స్ నాకు చేయటం ఇష్టం లేదు యాక్చువల్లీ. అంటే ఆ రోల్స్ ఇక్కడ ప్రెజెంటేషన్ ఇక్కడ అమ్మాయిగా మన వాళ్ళు ఏమనుకుంటారు అనే అంటే మనం కూడా వచ్చిన మూవీస్ ఒప్పుకోకుండా అమ్మాయి ఇలా అయితేనే చేస్తుంది అని చెప్తే ఒక తీరుగా ఉండేదేమో. ఓకే ఓకే, అక్కడ హీరోయిన్ గా చేస్తుంది, ఇక్కడ కూడా ఇలా అయితేనే చేస్తుంది అని ఉంటే ఇంకొక తీరుగా ఉండేదేమో. ఓకే ఓకే. బట్ మాకు తెలియలేదు, మరి అమ్మకు కూడా మరి తెలియలేదో మరి ఏమో నాకు తెలియదు. బట్ నాకైతే మాత్రం నాకు కన్నడనే చేయాలనిపించేది, ఎందుకంటే వాళ్ళంతా మనకి ఇచ్చినప్పుడు సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం ఎవరు సపోర్ట్ ఇస్తే అదే కదా, అందుకని చేయాలని బాగా ఉండేది. పాపం వాళ్ళకి ఏమనిపించిందంటే ఈ అమ్మాయి ఏంటి మేము ఎంత ఇస్తున్నాం, వాళ్ళకి డేట్స్ ఇచ్చేదాన్ని కాదు, ఇక్కడేమో ఫుల్ బిజీ అయిపోయేదాన్ని కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ చేసి నైట్ ఇచ్చేదాన్ని వాళ్ళకి డేట్స్, కాల్ షీట్స్ నైట్ అక్కడ షూట్. ఎట్లా ట్రావెలింగ్ మరి చెన్నై నుంచి ఫ్లైటే అంతా, ఓకే ఓకే ఫ్లైటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ చేసి నైట్ అక్కడ ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నేను షూట్ చేసేదాన్ని. మార్నింగ్ 5-6 వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ లోనే గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ చేసిన రోజులు ఉన్నాయి. అట్లాంటప్పుడు కొంచెం నాకు ఎందుకు ఇలా అంత అవసరమా మనకి, వాళ్ళకి కూడా అనిపించేది ఈ అమ్మాయికి మేము అంత ఇంపార్టెన్స్ ఇస్తే ఈ అమ్మాయి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి మనకి డేట్స్ ఇవ్వకుండా, వాళ్ళకి ఉంటది కదా మనకి ఆబ్వియస్లీ ఉంటది, మనకే డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది అనేది పాపం వాళ్ళకి కూడా వచ్చింది. సక్సెస్ అండి అక్కడ కూడా మంచి సక్సెస్. తెలుగులో మీరు చూసారా, ఇది రాధా కళ్యాణం అని ఒక చంద్రమోహన్ గారు రాధిక చేశారు, అది ఎప్పుడో నా చిన్నప్పుడు సినిమా అది మళ్ళీ రీమేక్ చేసినప్పుడు నేను చేశాను హీరోయిన్ గా. అందులో మెయిన్ రాధిక గారి క్యారెక్టర్ నేను చేశాను కన్నడలో. మరి అలాంటప్పుడు చూడండి ఎంత మంచి క్యారెక్టర్, మీరు చూడండి రాధా కళ్యాణం చాలా బాగా. ఆ మూవీ తర్వాత ఆ మూవీ హిట్ అయింది, ఇంకా వరుస పెట్టి మూవీస్ వస్తా ఉన్నాయి. ఇంకా అంత రవిచందర్ వీళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద హీరోస్. అప్పట్లో మన రాజ్ కుమార్ గారి తాలూకు కూడా వాళ్ళ శివరాజ్ కుమార్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకు కూడా అగ్రిమెంట్ అడిగారు నన్ను. వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒకసారి కమిట్ అయ్యామంటే వాళ్ళు 3 years 4 years వదలరు. వాళ్ళ కాంపౌండ్ లో 2-3 హీరోలు ఉన్నారు. అవును, ఇంకా వరుస పెట్టి చేయిస్తుంటారు వాళ్ళతోనే. మనకి 3 years 4 years, నన్ను అయితే మాత్రం ఒక 5 years అడిగారు. 5 years అడిగారు అనమాట అగ్రిమెంట్. అడిగితే మరి మా అమ్మ ఒప్పుకోలేదు. బట్ ఏంటంటే అట్లా వాళ్ళ మూవీస్ లో చేయాల్సింది అట్లా తప్పిపోయింది. ఇక్కడ వదిలిపెట్టండి, కర్ణాటకలో కూడా మేనేజర్ పెట్టుకోలేదు మీరు? లేదండి, ఎక్కడ మేనేజర్ లేదు. ఇక్కడంటే మీ అమ్మగారు చూసుకున్నారు, కర్ణాటక కూడా తీసుకెళ్ళిపోయేవారా? అక్కడ కూడా లేదు అసలు. చాలా మంది అడిగారు పాపం మేనేజర్స్, మేము చూస్తాం అమ్మాయికి డేట్స్, అమ్మాయి బిజీగా ఉంది కదా చూస్తాము అని ఎంతో మంది వచ్చినా కూడా అమ్మ అసలు ఒప్పుకోలేదు. మరి ఎందుకు ఒప్పుకోలేదు అంటే మేనేజర్ త్రూ వెళ్ళిపోతే ఇంకా బాగుండేది. నాగార్జున గారితో కాంబినేషన్ కూడా తీరేది మీరు అది చేసినట్టయితే సినిమా హలో బ్రదర్ కదా.
హలో బ్రదర్లో ఈవీవి గారు అడిగారు. అవును, అప్పుడు కూడా అడిగారు. కుదరలేదు, మరి ఎందుకు కుదరలేదు, డేట్స్ కుదరలేదో మరి ఏమో తెలియలేదు ఆ టైంలో. ఇంకా నాగార్జున గారితో లేదు సినిమా లేదు మీకు? లేదు లేదు అసలు నాగార్జున గారితో అసలు నేను చేయలేదు. అదే ఈ ఒక్కటి పడినట్టయితే పడితే బాగుంది. అందులో కూడా ఆ అమ్మాయి సిస్టర్ క్యారెక్టర్ చాలా మంచిగా మంచి పేరు వచ్చింది. చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. అందుకే నన్ను అడిగారు అప్పుడు. కొంచెం ఫాస్ట్ ఇలాగా క్యారెక్టర్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈవీవి గారికి ఫస్ట్ మైండ్ లో వచ్చేది నేనే. అమ్మాయికి మంచి పేరు వచ్చింది. అసలు ఆ అమ్మాయి చుట్టే తిరుగుద్ది ఆ క్యారెక్టర్, క్లైమాక్స్ గానీ మంచి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, చేయాల్సింది. బట్ ఎందుకు అలా అయిందో ఏమో తెలియలేదు. అదేలేండి, ఈవీ గారి మేజర్ గా మెయిన్ గా ఈవీవి గారిదే మెయిన్ మీకు. ఈవీవి గారు తర్వాత ఎమ్మెల్యేల కృష్ణారెడ్డి గారు. అవునవును. నెంబర్ 1 చేసేటప్పుడు చెప్పారనమాట కృష్ణారెడ్డి గారు, కొంచెం నెక్స్ట్ పిక్చర్ కి కొంచెం లావ్ అవ్వు, ఒక మంచి క్యారెక్టర్ ఉందని చెప్పారు. నాకు అర్థం కాలేదు ఎందుకు లావ్ అవ్వమన్నారు అంటే, నువ్వు కొంచెం లావ్ అవ్వాలి అని చెప్పి అన్నారు. తర్వాత ఏమో అన్నారు మంచి క్యారెక్టర్ అని చెప్పారు. నాకు అసలు తెలియదు ఎవరు హీరో ఏంటి అనేది నాకు తెలియదు. సరే నేను అయ్యాను. తర్వాత చూసారు కదా, తర్వాత చూస్తే మన సత్యనారాయణ గారు కాంబినేషన్. ఆయన హెవీగా ఉంటారు కదా, ఆయన పక్కన కొంచెం సరిపోవాలి కదా మనం, అందుకని లావు అన్నారు. టైం టు టైం సాంగ్ కూడా ఉంది కాంబినేషన్ కాబట్టి సూపర్ సాంగ్ అండి. అసలు ఆ సాంగ్ తో నాకు ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు నిజంగా. మళ్ళీ ఆ తర్వాత కూడా నాకు మళ్ళీ హీరోయిన్ గా ఛాన్సెస్ వచ్చినాయి ఆటోమేటిక్ గా. నాకు అప్పటికి కొంచెం గ్లామర్ అదంతా, అప్పటికి ఈ స్టేజ్ నుంచి అటు వెళ్ళాను కదా, కొంచెం అక్కడి నుంచి ఇంకొక ఇది వచ్చింది. బట్ ఏమైందో ఏంటో నాకు తెలీదు. అంటే క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కొంచెం అమ్మదే మెయిన్. ఆమె ఏంటంటే మనకి ఇబ్బంది లేని సినిమాలు, మనకి కూల్గా ఉండే సినిమాలు అట్లా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతా ఉండేదమ్మా.